కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సాగర తీరంలోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద తూర్పు నౌకాదళం నివాళులర్పించింది. యుద్ధంలో విరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నౌకాదళం నివాళులు తెలిపింది. 1999లో ఆపరేషన్ విజయ్ సక్సెస్ కు గుర్తుగా జూలై 26న భారతదేశం కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటుంది. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి సమీర్ సక్సేనా, ఇతర అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధంలో విరోచితంగా పోరాడిన భారత సైనికులను స్మరించుకుంటూ ప్రతి ఏటా కార్గిల్ విజయ్ దివస్ నిర్వహిస్తున్నామని మాజీ నేవల్ కమాండర్ విజయ్ కుమార్ తెలిపారు. కార్గిల్ దివస్ మనం ప్రతి సంవత్సరం 26th జూలై సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే. It is one of the very important conflicts in the present times. మీకు అందరికీ తెలుసు, కార్గిల్ హైట్స్ మ్యూచువల్ అగ్రిమెంట్ ఉండేది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య. ఈ హైట్స్ని ఎవరు ఆక్యుపై చేయరని చెప్పి, కానీ వాళ్ళు ఆక్యుపై చేసి దే వాంటెడ్ టు కట్ ఆఫ్ జమ్మూ అండ్ లడాక్ రోడ్ కట్ ఆఫ్ చేసి దే వాంట్ టు ఆక్యుపై ఆల్ దోస్ ల్యాండ్స్. సో కరెక్ట్ టైంకి మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఇండియన్ ఆర్మీ హ్యాస్ టేకెన్ యాక్షన్ అండ్ వీ హ్యావ్, మీకు తెలుసు ఈ హైట్స్ అన్నీ 5000 meters కంటే ఎక్కువ ఉన్నాయి. కావాలన్నా ఆల్రెడీ ఆక్యుపైడ్ హైట్స్. దానివల్ల ఏమవుతుంది, మీరు యూ హ్యావ్ టు ఫైట్ అగెన్స్ట్ ద ఫైర్. ఎనిమీ ఫైర్ మీదకి వస్తుంటుంది, దాని మీద మీరు కౌంటర్గా మీరు ఫైర్ చేసి యూ హ్యావ్ టు ఆక్యుపై ద హైట్స్. ఇట్ ఈస్ ఏ ట్రెమెండస్లీ డిఫికల్ట్ టాస్క్. ఇందులో చాలా ఆర్మీ ఆఫీసర్స్, జవాన్స్ చనిపోయారు. అందరు దగ్గర 527 మంది ఈ వార్లో చనిపోయారు. మీకు తెలుసు, 5000 meters హైట్లో ఎమ్యునిషన్ అవన్నీ సప్లై చేయాలంటే చాలా కష్టమైన పని. అయినప్పటికి కూడాను అక్కడున్న పరిస్థితులు కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులు. ఆయన వీరోచితంగా పోరాడి మన హైట్స్ మనకి వాపసు తీసుకోగలిగాము. ఇది చిరస్మరణీయమైనది. కాబట్టి మనం అందరం దీన్ని మనకి గౌరవంగా భావించి ఈ కార్గిల్ దివస్ని కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కోనసీమ జిల్లా రాజులలో